కృష్ణ ఎలా వస్తున్నాయో ఓకే మిగతా చెప్పకూడదు మిగతా చెప్పకూడదు లాస్ట్ కోటి సినిమాకి వెళ్ళింది ఇది కూడా తిరిగింది ఇవే ఉంటాయి పెద్దే కాదు జాబ్ చేస్తున్నాం జాబ్ ఎయిర్పోర్ట్లో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వాటర్ కాదు ఫ్లైట్ మోడ్ మాత్రమే. ఈ 19 years లో మీరు ఏదైనా మా వాళ్ళకి మోటివేషన్ ఒక మాట ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మీ లైఫ్ గురించి? ఏంటంటే పెద్దగా ఏం లేదు. ఎంటర్ అయిన తర్వాత తెలుగు ఏపీకి వెళ్ళాను బాగామతి మనం చాలా మంది కూడా అడిగారు అక్కడంతా లోకల్ మరాఠీ తర్వాత హిందీ కాదు ఇంగ్లీషే తెలుగు ఏమనదు అప్పుడు చాలా కష్టపడుతుంది. నేను జాయిన్ 30లో ఫస్ట్ శాలరీ 5,000 అప్పుడు ఏపీ ఏ విషయం అంతే ఉంది. ఆ టైంకి ఇంగ్లీషర్ ఏరియాస్ క్లోజ్ అయిపోయింది దానివల్ల ఎక్స్పెన్స్ మాత్రం తెలియదు అది నాకే చెప్పరా సిల్లీ మూమెంట్ నీకేదైనా గుర్తుందా? 10th క్లాస్ అప్పుడు గుర్తులేదు కానీ 9th క్లాస్ మాత్రం గుర్తుంది. ఏ సినిమా చెప్తున్నా ఆగరా 9th క్లాస్ లో అంతే ఇంట్లో తెలియకుండా సినిమాకి వెళ్ళాను. 9th క్లాస్ ఎండింగ్ లో వెంట పడతారని హైదరాబాద్ మాట్లాడా అంటే అప్పుడు సినిమా వెళ్తే నామస్తే కొడతారని చెప్పిన సిల్లీ రీజన్ లో అప్పుడు హైదరాబాద్ పడతాడు ఎట్లా నుంచి 9th క్లాస్ ఎండింగ్ లో ఇప్పుడు నచ్చుకుంటే అది శ్రీమంతిగా ఉంది.
all the joy.
的扫把速向来往。మ్యూజిక్ అయిపోతుంది ప్లీజ్ ఒక్కసారి హ్యాండ్స్ అన్న ఓపెన్
ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వు మేమందరూ మీకు ఫోన్ చేశారు, ఫాలో అప్ చేశారు, సైట్ లో శ్రీను శ్రీకాంత్ హెల్ప్ చేశారు, ఆఫ్లైన్ ఆన్లైన్ లో వీళ్ళందరూ హెల్ప్ చేశారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మన టీం నుంచి వీళ్ళకి కూడా ఒక థ్యాంక్స్ చెప్తాము. ఓకేనా? మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చినందుకు, మా మాటలు విన్నందుకు, నన్ను భరించినందుకు చాలా 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 థ్యాంక్స్. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఒక్కసారి మా టీం
శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ ఏదో పని చేస్తాడు. మార్నింగ్ నైట్ 7 లోపే పని చేస్తాడు. తర్వాత ఫోన్ చేసి చేస్తాడు. ఆ అమ్మాయి నైట్ 7 లోపే ఫోన్ చేసింది. వాడు శ్రీకాంత్ ఫోన్ చేయకపోతే మళ్ళీ అన్నారు మాకే ఆ కాల్ మాకే డైవర్ట్ అయింది. మళ్ళీ వీళ్ళు కాల్ అప్ చేసుకోవాలి. ఇంత కష్టపడాల్సి వచ్చింది ఇక్కడ. ఒక్కరి గురించి చెప్పడం మర్చిపోయాను. గర్ల్స్ టీమ్ నుంచి ప్రసన్న రాలేకపోయింది, కానీ తను మాలాగా ఈక్వల్ గా ఆన్లైన్ లో హెల్ప్ చేసింది. నిన్నటి వరకు ట్రై చేసింది. లాస్ట్ మినిట్ లో తనకి ట్రైన్ టికెట్ అవ్వలేదు. మేము ఎంత కష్టపడ్డామో గర్ల్స్ అందరూ కూడా అదే ఎనర్జీ చూపించారు. పేరు పేరు పిలవలేక అందరికీ చాలా థ్యాంక్స్. కానీ ప్రసన్న నేనెంత అందరి కోసం తప్పించానో తను కూడా అంతే తప్పించింది, కానీ రాలేకపోయింది. కానీ తన కోసం ఒక్కసారి క్లాస్ ప్లీజ్. ప్రసన్న కోసం తనే ఫస్ట్ పే చేసింది. తను రావడానికి ట్రై చేసింది, టికెట్స్ చేసుకుంది. లాస్ట్ మినిట్ లో టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు తనకు ఉత్తరప్రదేశ్ నుంచి. తను రాలేకపోయింది, కానీ తన ఎఫర్ట్స్ ని మనం ఒకసారి క్లాప్స్ కొట్టొచ్చు. అందుకోసమే గుర్తు చేశాను. అండ్ మా టీం గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్తా. మహేష్ ఉన్నారు, నిన్న నల్లగా వస్తున్నారు, కానీ ఇప్పటికైనా వచ్చారు, సంతోషం. కానీ ఏ టైంలో అయినా మాకు అవైలబుల్ ఉన్నాడు ఫోన్ కాల్లో. రేపు వస్తా అంటే అది 2 రోజుల తర్వాతే వస్తాడు. ఆల్ టైం వెజిటేబుల్స్ కొంటూ అన్ని చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఉంటారు. నరేంద్ర గారు ఉన్నారు, ఆయన స్పీడ్కి నేను అసలు సరిపోను. ఇంకా శ్రీకాంత్ గారు అయితే మా టీమ్ 4 రోజుల ముందే మిమ్మల్ని మీట్ అవుతారు. ఏదైనా ఇది ఎలా ఉందండి అంటే బాగుంది, అది ఎలా ఉన్నా ఉండండి మాకు సజెషన్. అది ఎలా ఉంది, బాగుంది. ఇది ఎలా ఉంది, బాగుంది. సరే, అంతకు మించి ఒక్క మాట కూడా 6 months నుంచి నేను వినలేదు. మీ శ్రీకాంత్ ఫోటో స్టూడియో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. శ్రీను ఇంకా మీకు చెప్పేదే ఉంది. మీకు 3 రీయూనియన్స్ నుంచి మనందరికీ చాలా కష్టపడ్డారు. ప్రతిసారి నేనున్నా అని చేశారు. అండ్ హరీష్ మీకు చెప్పే ఉంటాడు, ఆ అబ్బాయిని రక్తం పిండాను అనుకోండి 6 నెలలు. ఇంకా వెంకటేష్ నేను ఏ సాంగ్ పంపించినా, ఏ మెర్జ్ పంపించినా, ఎక్సెల్ షీట్ అంటే ఎక్సెల్ షీట్, పెయిడ్ షీట్స్ అంటే పెయిడ్ షీట్స్ అన్నీ హెల్ప్ చేశారు. చెప్తా ఎవరు వెళ్ళకండి, మెమోటోస్ ఉన్నాయి. నారాయణ ప్రతిసారి ఫోన్ చేసి ఫాలో పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే
తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం